హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు జాను వ్లాగ్స్. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. గాయ్స్, నేను బహ్రెయిన్లో ఉండే ఫార్మర్స్ మార్కెట్కి వచ్చాను. ఇది బహ్రెయిన్లో బుదయా అనే ఏరియాలో ఉంటుంది. మీరు నన్ను ఫాలో అయినట్లయితే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేశాను. ఈ ఫార్మర్స్ మార్కెట్ పైన ఒక 1.5 మంత్ బ్యాక్ వెళ్ళాను. అప్పుడు వేరే వెజిటేబుల్స్ వేరేవి ఉండే, ఇప్పుడు కొంచెం మారాయి. కొన్ని వేరే వెజిటేబుల్స్, కొన్ని వేరే ఫ్రూట్స్ అలా వచ్చాయి. సో ఈ ఈ టైంలో ఏమున్నాయో చూద్దాము. వెజిటేబుల్స్లో ఏం వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, అండ్ ఏంటి ఈ ఫార్మర్స్ మార్కెట్ స్పెషల్ అన్నీ చూసేద్దాం ఈ వీడియోలో. ఓకేనా గాయ్స్? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఏంటంటే, నెక్స్ట్ వీక్ సాటర్డే అంటే February 14th, సో ఈ మార్కెట్ క్లోజ్ చేసేస్తారు. అదే లాస్ట్ రోజు. మళ్ళీ ఇయర్ నవంబర్ ఎండ్లో అలా ఓపెన్ అవుతుంది ఈ మార్కెట్. అంటే మళ్ళీ వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ ఈ ఫార్మర్స్ మార్కెట్ అనేది ఓపెన్ చేస్తారు. ఏమేమి ఉంటాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, వర్తా కాదా, హానెస్ట్గా ఈ వీడియోలో చెప్తాను. ఓకే. ఈ ఫార్మర్స్ మార్కెట్లో అన్నీ డైరెక్ట్ ఫార్మర్స్ నుంచే వస్తాయి. సూపర్ మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్లో పెట్టినవి వెజ్జీస్ అయితే కాదు ఇవి. మీరు చూస్తేనే అర్థమవుతుంది. వాటిల కలర్ చూసారా, అసలు ఏదో రంగు పెయింట్ వేసినట్లు అనిపించింది నాకైతే. నేను ఏ ఎఫెక్ట్ యూజ్ చేయలేదు. ఇది జస్ట్ నేను తీసిన రా వీడియోస్ని క్యాప్కట్లో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను. నేను ఎటువంటి ఫిల్టర్స్ యూజ్ చేయలేదు. అక్కడ నేచర్ అంత బాగుంది. దట్టు మేము ఈ వీక్ వెళ్ళాం కదా, వర్షం పడుతూ ఉండే, ఫుల్ రెయిన్ వస్తూ ఉన్నింది. ఉంటుందా ఉండదా అనే డౌట్తో వెళ్ళాము. బట్ వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా మార్కెట్ ఓపెన్లో ఉంది. చాలామంది జనాలు ఉన్నారు. అవి చూసారా ఎంత పింక్ ఉన్నాయో, అలా పట్టుకుంటే అవి బ్లడ్ లాగా అయిపోతాయి. లాస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ అయింది, అందుకే ఆ స్వీట్ కార్న్ని టచ్ చేయలేదు. కాలీఫ్లవర్స్ అండ్ ఈ బ్రోకలీ ఉన్నాయండి. ఎన్ని టైప్స్ ఉన్నాయి తెలుసా. అండ్ కాలీఫ్లవర్లో కూడా ఎల్లో వచ్చింది, ఆరెంజ్ వచ్చింది, వైట్ ఉంది, గ్రీన్ కూడా ఉంది. అండ్ ఇది చూసారా, ఈ బ్రోకలీ పర్పుల్ కలర్ ఉంది, గ్రీన్ వెళ్ళిపోయి పర్పుల్ వచ్చేసింది. ఎంత పెద్దగా ఉన్నాయో ఒక్కొక్క బ్రోకలీ. అవి చాలా వెయిట్ ఉన్నాయి. జస్ట్ 500 ఫిల్స్కి ఇచ్చారండి. అది 500 ఫిల్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 120 రూపీస్. అది జస్ట్ 120 రూపీస్. అండ్ చాలా చాలా మినిమం అఫోర్డబుల్ రేట్లోనే ఉన్నాయి. ఏ వెజ్జీస్ అయినా చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. గైస్, ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళు కొన్ని చోట్ల బోర్డ్స్ పెడుతున్నారు. చిన్న చిన్న స్లేట్స్ లాగా ఉంటాయి వాళ్ళ దగ్గర, దాని మీద రాసి జెన్యూన్గా పెడుతున్నారు. కొన్ని చోట్ల పెట్టట్లేదు కదా. అక్కడ ఏమవుతుందంటే, ఫారినర్స్ వస్తారు కదా, వాళ్ళకి ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు గైస్. నార్మల్ వాళ్ళకి నార్మల్ రేట్స్ చెప్తున్నారు. అలా డిఫరెంట్గా రేట్స్ చెప్తున్నారు మనుషుల్ని చూసి. సో జాగ్రత్త, బార్గెయిన్ కూడా చేయొచ్చు, ఏం కాదు, ఇస్తారు. ఈ వెరైటీ ఆఫ్ బ్రోకలీస్, ఈ వెరైటీ ఆఫ్ కాలీఫ్లవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నేను అక్కడి నుంచి వెళ్ళలేకపోయాను. వాటిని అలాగే పట్టుకొని చూస్తూ ఉండిపోవాలనిపించింది. అది చూసారా ఎంత వెరైటీగా ఉందో. అసలు అవన్నీ తింటారా అనిపించింది నాకు. ఎస్, అవి తినేటివే. అందరూ అరబిక్ పీపుల్, ఈ ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళు ఏంటంటే రాగా అలాగే తినేస్తారు, పచ్చివన్నీ అలాగే తినేస్తారు. ఇక్కడ ఈ వీడియోస్లో చూపించే ఆ క్యాప్సికమ్ ఉన్నాయి, క్యాప్సికమ్ మిర్చి టైప్ ఉన్నాయి కదా, అవన్నీ నేనే నా కళ్ళతో చూశాను. పిల్లలు కూడా ఈవెన్ అవి తీసుకొని అలా తినేస్తూ నడుచుకుంటూ, ఇదిగో అవే నేను చెప్పేది వీటిల గురించి. ఆ పైన అన్నీ వేలాడదీశారు కదా, అవి అన్నీ చేత్తో తీసుకొని అలా కొరికేసుకొని తినేసి వెళ్ళిపోతున్నారు. స్వీట్గా ఉంటాయంట. నేనైతే ట్రై చేయలేదు గాయస్. ఇది హనీ బీజ్, హనీ దొరికే ప్లేస్. వీళ్ళు చూసారు ఎంత బాగా పెట్టారు. ఇవంతా ఆర్గానిక్ హనీలో కూడా చాలా ఉన్నాయండోయ్. నాకు ఇంతవరకు తెలియదు. పిల్లలు తినే హనీ, పెద్దలు తినే హనీ, ముసలోళ్ళు తినే హనీ, ఇన్ని వెరైటీస్ ఉంటాయంట హనీలో. చూసారా, హనీ బీస్ కూడా పెట్టేశారు వాళ్ళు. అంటే ఇది ఒరిజినల్ తేనె, మేము
ఇది ఎటువంటి కల్తీ లేనిది అని చూపించడానికేమో జనాలకి. ఇక్కడ గ్రీనరీ కూడా చాలా బాగుంది గైస్. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. వన్ డే ఫుల్ అంటే మనం మార్నింగ్ లేచి రెడీ అయ్యి అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం తిరిగొచ్చేలోపు దాదాపు ఒక 70% ఆఫ్ డే అంతా అక్కడే స్పెండ్ అయిపోతుంది. అంటే అంత మంచిగుంటది ప్లేస్. చాలా ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా ఫ్యామిలీతో అలా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ ఫుడ్ కూడా చాలా రీజనబుల్‌గా దొరుకుతుంది. సో, ఫుడ్ ఆర్డర్ చేసేసుకొని తిని అలా చూస్తూ షాపింగ్ చేయొచ్చు. పిల్లలు కూడా ఆడుకోవడానికి చాలా థింగ్సే పెట్టారు అక్కడ. వీడియోలో చూడండి టిల్ ఎండ్ వరకు మీకే అర్థమవుతుంది. ఎవరైనా విజిటర్స్ వస్తారు కదా ఇండియా నుంచి, మన పేరెంట్స్ కానీ, మదర్ ఇన్ లాస్ కానీ, ఎవరైనా మనల్ని చూడ్డానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లేస్‌ని అయితే ఈ టైంలో అంటే నవంబర్ టు ఫిబ్రవరి ఉంటుంది ఇది ఫార్మర్స్ మార్కెట్ అనేది. సో, ఈ టైంలో వస్తే ఇది మాత్రం చూపించకుండా అస్సలు పంపించొద్దు ఇండియాకి. వాళ్ళు చాలా ఎక్సైట్‌గా ఫీల్ అవుతారు. నిజంగా చెప్తున్నాను. ఈ ప్లేస్‌ని మిస్ అయితే వాళ్ళు చాలా మిస్ అయినట్లే. బహరీన్‌లో ఏముందండి చూడ్డానికి? మాల్స్ ఇవే కదా ఉంటాయి. సో, మాల్స్ అండ్ సీ ఏరియాస్ లైక్ బీచెస్ అండ్ ఆల్ అవే కదా ఉంటాయి. దాంతో పాటు ఇలా వాళ్ళు చూస్తే చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతారు. ఇవి చూసారా? వీళ్ళకి మష్రూమ్స్ ఏ టైంలో అయినా, ఏ సీజన్‌లో అయినా దొరికేలాగా వీళ్ళే చేసేస్తున్నారు. వీళ్ళే పండిస్తున్నారు. ఇవన్నీ హ్యాండ్‌మేడ్ థింగ్స్. మనకి ఏది కావాలంటే అది ఆ హ్యాండ్ బ్యాగ్స్‌కి పెట్టిస్తారు. ఇది చూసారా? ఒక పెద్దాయన ఎంత బాగా చేస్తున్నాడంటే, ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయంటే, నిజంగా అతను ఇంత ఓపికగా కూర్చొని అన్ని బ్యాగ్స్ చేస్తున్నాడు అసలు. కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉన్నారతను. అండ్ రియల్లీ ఎంత బావుందంటే పిల్లలు ఈ జ్యూస్‌లయితే ఆరెంజ్ జ్యూసెస్, ఏది స్ట్రాబెర్రీ, మస్క్ మెలన్, వాటర్ మెలన్ అన్నీ ఉన్నాయి గాయ్స్. 1.5 బీడీ అంట. నిజంగా వర్త్ కాదనిపించింది. అంటే జస్ట్ ఫర్ అట్రాక్షన్ వాళ్ళు అలాంటి ఆ ప్లాస్టిక్ దాంట్లో వేసిస్తున్నారు. దాన్ని చూసి పిల్లలు అట్రాక్ట్ అవుతారు కదా! సో, చాలా మంచిగానే క్యాష్ చేసుకుంటున్నారు. అదొక్కటి నాకు కాస్ట్‌లీ అనిపించింది. ఇంక మిగతా ఫుడ్ స్టాల్స్‌లో అయితే అన్నీ రీజనబులే ఉండే. ఇవన్నీ మేము ఆర్డర్ చేసుకున్నాం. వెజిటబుల్ సమోసా అండ్ అరబిక్ కబాబ్. ఈ తామియా అంటారు కదా! తామియాలు కూడా తీసుకున్నాము. చాలా బాగున్నాయి. అన్నీ టేస్టీగానే ఉన్నాయి. అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు చేస్తున్నారు. ఎంత ఓపిక గాయ్స్ వాళ్ళకి. నిజంగా ఎవ్రీ కస్టమర్‌ని పలకరిస్తూ చాలా బాగా చేస్తున్నారు. ఇది గేమాత్ అరబిక్ స్పెషల్ అది. బాగుండే అవి కూడా. మేము కూడా ఈసారి చాలా ఫుడ్డే ట్రై చేశాము. ఇంకా మళ్ళీ 10 మంత్స్ తర్వాత కదా అని చెప్పేసి. దట్ టూ లంచ్ టైమ్ అయిపోయింది. సో, అలా తినేసి మళ్ళీ వచ్చేసాం ఇక్కడికి. ఇండోర్ ప్లాంట్స్ లవర్స్‌కి ఇది స్మాల్ హెవెన్. రోసెస్ కూడా ఫ్రెష్‌గా ఉన్నాయి. హోమ్‌లో పాజిటివిటీ కోసం ప్లాంట్స్ చాలా ఇంపార్టెంట్ గైస్. ఇక్కడ ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉండే. నేను కూడా స్నేక్ ప్లాంట్, ఇంకొక ప్లాంట్ ఏవో 3 ప్లాంట్స్ అయితే తీసుకున్నాను గైస్. నాకు కూడా చాలా ఇష్టం గ్రీనరీ అంటే. అండ్ ఈ ప్లాంట్స్ అన్నా చాలా ఇష్టము. బట్ అవి చనిపోతాయేమో, నేను పెంచలేనేమో, అవి చచ్చిపోతే మళ్ళీ బాధ. ఇది కూడా తీసుకున్నాను గైస్ నేను. ఈ దుంపల్లో నుంచి నిజంగా అంత అందమైన ఫ్లవర్స్ వచ్చాయా అని నిజంగా నాకు చాలా డౌట్. బట్ గాయ్స్, నేను ఇండియాలో ఉన్నప్పుడు ఊటీకి వెళ్ళినాను. ఊటీలో కూడా అలాంటి దుంపల్లో చాలా అట్లా చూశాను నేను. ఇంకా వెరైటీ ఆఫ్ దుంపలు ఉండే మన ఊటీలో, ఇండియాలో. ఇక్కడ కొన్ని ఉన్నాయి. బట్ ఆ కొన్నిలో కూడా చాలా బాగున్నాయి. చాలా అట్రాక్టివ్‌గా ఉండే గాయ్స్. ఇవేంటంటే చెక్కలతో చేశారు. ఇవి బహూరా అంటారు కదా! వాళ్ళు పొగ వేసుకుంటారు ఇంట్లో, దానికి యూజ్ చేస్తారు. ఇవన్నీ వాళ్ళు హ్యాండ్‌మేడ్ గాయ్స్. ఇవి బహరీన్‌లో దొరికే మట్టితోనే ఇవన్నీ చేశారు. మనకిష్టమైనట్లు మనం కూడా చేసుకోవచ్చు ఓన్‌గా మనీ పే చేసి. ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో! చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి.
నిజం గాయ్స్. నేను పర్సనల్‌గా చెప్పాలంటే ఈ మార్కెట్‌లో, ఈ ఫార్మర్స్ మార్కెట్‌లో షాపింగ్ చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. కిడ్స్‌తో వస్తే ఎడ్యుకేషన్ లాగా కూడా ఉంటది. అంటే వెజ్జీస్ ఎలా గ్రో అవుతాయి, ఏమేం వెజిటబుల్స్ ఉంటాయి, ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గుర్తుపెట్టుకొని బాగా మనకే చెప్తారు. అండ్ పిల్లలు ఆడుకునేకి కూడా చాలా బావుంటది ఇక్కడ. చాలా బావుంది గాయ్స్. ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఓకే. ఓకే గాయ్స్, ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే నెక్స్ట్ వీక్ మాత్రమే ఉంది, ఫిబ్రవరి 14th. ఓకే. వెళ్ళి చూసేయండి గాయ్స్. ఈ బిల్డింగ్స్ అయితే ఎన్ని రోజుల నుంచి అండర్ కన్‌స్ట్రక్షన్‌లోనే ఉండిపోయాయో. నేను లాస్ట్ 15 ఇయర్స్ నుండి చూస్తున్నాను. అంతకుముందు ఎన్ని రోజుల నుంచి ఉన్నాయో తెలియదు నాకు. యాహ్! ఇదంతా డేట్స్ తోట గాయ్స్. ఖర్జూరం తోట. మీరు కూడా చూస్తారని చూపిస్తున్నాను. ఇదంతా ఖర్జూరం తోట. యాహ్! గాయ్స్, ఓకే. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.